మూవింగ్ ఆన్, విజయవాడలో కీలకంగా మారిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సిట్ దూకుడును పెంచింది. సిఐ నాగరాజ్ తో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్లుగా గుర్తించిన సిట్ అధికారులు వారిపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అజ్ఞాతంలో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అనుమానిత ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ కోసం తీవ్రంగా అధికారులు గాలిస్తున్నారు. వారిని విచారిస్తే ఏదైనా ఆధారాలు దొరుకుతాయనే నమ్మకంతో సిట్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. విజయవాడ 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ కోసం జిల్లా కమిటీకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది కోర్టు. విజయవాడలో కీలకంగా మారిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సిట్ దూకుడును పెంచింది. సిఐ నాగరాజ్ తో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్లుగా గుర్తించిన సిట్ అధికారులు వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అజ్ఞాతంలో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అనుమానిత ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ కోసం తీవ్రంగా అధికారులు గాలిస్తున్నారు. వారిని విచారిస్తే ఏదైనా ఆధారాలు దొరుకుతాయనే నమ్మకంతో సిట్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. విజయవాడ 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు సాయి కృష్ణ తల్లి. అయితే ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ కోసం జిల్లా కమిటీకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే సాయి కృష్ణకు సంబంధించి ఏదైతే మిస్సింగ్ తర్వాత అతను హతమార్చారనే అంశంతో అయితే సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా సాయి కృష్ణని ఏదైతే లాకప్ డెత్ చేసి చంపారు అని అయితే తేల్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సాయి కృష్ణ తల్లి జ్యుడిషియల్ అయితే ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే సిట్ అధికారులు ఇప్పటికే పలు హెడ్ కానిస్టేబుల్ కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే సిఐ నాగరాజుకి సంబంధించి ఆయన రిమాండ్ విధించిన ముందు నుంచి కూడా హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కూడా ఇప్పటి వరకు డ్యూటీకి హాజరు కాకపోవటం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ సంబంధించి వారిపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని ఏదైతే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ని విచారణ కోసం కూడా సిట్ అధికారులు పిలిచినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు హాజరు కానట్టుగా తెలుస్తుంది. అదే విధంగా స్టేషన్ కి కూడా డ్యూటీకి రావట్లేదు అన్నట్టయితే గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ పై ఏమేమి ఆరోపణలు ఉన్నాయి, ఏంటి అసలు సిఐ నాగరాజుకి వీళ్ళిద్దరికి మధ్య ఏంటి సంబంధం, వీళ్ళు ఏ విధంగా సాయి కృష్ణని హింసించారు, ఏదైతే నాగరాజు సంబంధించి సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళిద్దరి ద్వారా మొత్తంగా కథ నడిపినట్లుగా తెలుస్తుంది. అందుకనే సిట్ అధికారులు వారిద్దరిని కూడా ఏదో విచారించడానికి ముందుగా తెలిపినట్టు వాళ్ళిద్దరు హెడ్ కానిస్టేబుల్ కి సమాచారం ఇచ్చినట్టుంది. అయితే వారిద్దరు కూడా సిట్ అధికారులు కబుర్లు చేసినప్పటికీ కూడా అటెండ్ అవ్వని పరిస్థితి ఉన్నట్లుగా కూడా సిట్ అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సిఐ నాగరాజు ఏదైతే పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజీలను మాయం కనుక అదే విధంగా సాయి కృష్ణ డెడ్ బాడీ విషయానికి ఇప్పటి వరకు కూడా బయటకు రాని పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సాయి కృష్ణకి సంబంధించిన డెడ్ బాడీపై ఇప్పటికీ సిట్ అధికారులు ఒక వివరణ కూడా ఇవ్వలేని పరిస్థితి నేపథ్యం ఉంది. దీంతో సాయి కృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కూడా ఉంది. తన కొడుకుని అప్పచెప్పాలనే విధంగా అదే విధంగా విజయవాడ సిపికి కోర్టు నుంచి కూడా నోటీసులు పలు అధికారులు ఏదైతే సాయి కృష్ణ అంశానికి సిట్ అధికారులు ఎవరెవరి పేర్లు వారికి సంబంధించి ఏదైతే కోర్టు అయితే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అదే విధంగా సాయి కృష్ణ మృతదేహం అసలు ఎక్కడుంది, అసలు సాయి కృష్ణ మృతదేహాన్ని ఉంచారా లేదైతే సాయం చేశారా అనే కోణంలో కూడా చుట్టూ దర్యాప్తు చేస్తుంది. అయితే సిఐ నాగరాజును కూడా
మరికొన్నాళ్ళు ఏదైతే ఇప్పుడు రిమాండ్ లో ఉన్న సిఐ నాగరాజుని ఏదైతే విచారించేందుకు కూడా సిట్ మరికొన్ని రోజులు అనుమతి కోరినట్టుగా తెలుస్తుంది. అయితే సిఐ నాగరాజునే సిట్ అధికారులకి విచారణ కోసం మళ్ళీ ఆ సిట్ అధికారులకు అప్పచెప్పే అవకాశం అయితే ఉంది. అదే విధంగా ఈ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో హెడ్ కానిస్టేబుల్ ముందుగా విచారిస్తే మరికొంతమంది సిబ్బంది కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని కూడా మొత్తం 17 మంది దాకా గతంలో గత 2 రోజుల క్రితం సిట్ విచారణ నిమిత్తం మొత్తంగా 17 మందిని విచారించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి మొత్తంగా సిపికి విజయవాడ సిపికి మొత్తంగా తెలుసు అనే విధానంతో ప్రతిపక్షాలు దొగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే కూడా కోర్టుని ఆశ్రయించిన తల్లికి దీనికి సంబంధించి దీంతో సిట్ ఏదైతే కోర్టు అయితే సిపితో పాటు మరికొందరు అధికారులకి నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ గానీ అదే విధంగా సాయి కృష్ణ డెడ్ బాడీ అంశానికి సంబంధించి కానీ ఈ అంశంలో సిపికి కానీ ఇంకా మరికొందరు అధికారులకి కోర్టు నుంచి నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రిమాండ్ లో ఉన్నారు. ఆయన 2 రోజుల్లో లేదా రేపు ఎల్లుండో అతన్ని ఏదైతే సిట్ అధికారులకి విచారణ నిమిత్తం అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే సాయి కృష్ణ డెడ్ బాడీకి సంబంధించి అంశం అయితే తన తల్లి మరి ఒక్కసారి కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చంపేశారన్న వార్త బయటికి రావడం, దాని మీదే జుడిషియల్ లో ఏదైతే ఉండటం కూడా మొత్తం తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే సాయి కృష్ణకి సంబంధించి అతని అర్చకులు గాని అదే విధంగా అతనికి సంబంధించిన ఈ కార్యక్రమాలు చేసుకునే విధంగా అన్నా మాకు ఉపయోగపడాలి ప్రభుత్వ అధికారులు అనే అంశంతో కూడా ఆమె అడుగుతున్న నేపథ్యంలో మీద సీరియస్ గా సారించింది. అదే విధంగా శిక్ష అధికారులు కూడా దీని మీద పూర్తిగా విచారణ చేపట్టిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి విజయవాడ సిపి ఏదైతే ఆ కోర్టు నోటీసులకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆయన దీని మీద కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అనే అంశంపై సిఐ నాగరాజు ఎవరు మెదపటం లేదు కనుక ఇంకా సిపి కూడా ఏదైతే శిక్ష అధికారులతో కలిసి ఆయన కూడా దర్యాప్తు చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే సిపి కోర్టుకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సిఐ నాగరాజును కూడా ఇంకా మరికొన్ని కోణాల్లో కూడా సిఐ నాగరాజును విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే సిఐ నాగరాజు వెనకాల ఇంకా పెద్ద వ్యక్తులు ఏదైతే రాజకీయ కోణంలో పెద్ద వ్యక్తులు ఉన్నారు. అందుకే ఊరికే ఆయన ఒక్కరినే అరెస్ట్ చేసి రిమాండ్ కి పెట్టారు. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే సాయి కృష్ణ బాడీ ప్రస్తుతానికి కోర్టు కావాల్సిన ఆధారాలు కనిపించకపోతే కోర్టు ఏదైతే మొత్తంలో పొడిగించుకుంటా పోయే పరిస్థితి ఉంటుంది. దీంతో ఏదైతే సిఐ నాగరాజు బయటికి ఏదైతే బెయిల్ మీద వచ్చే అవకాశాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఏదైతే కోర్టుకి ఆధారాలు లేని పిదప అహింస మీద అర్చికేట్ లాగా సిబిఐకి అప్పచెప్పినా కూడా పక్కకే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అనేది కూడా ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సాయి కృష్ణ బాడీని పోలీసులు ఈ విధంగా మాయం చేయటంపై రౌడీల కన్నా దారుణంగా పోలీసు వ్యవస్థ ఉంది అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపై ఏదైతే ప్రస్తుతానికి ప్రభుత్వం కూడా సిట్టును ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్నామని కూడా ఏదైతే సాయి కృష్ణ బాడీని కూడా ఏమైంది అంటే అంశం కోణం కనిపెడతారు మా అధికారులను కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క అంశం రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే చర్చనీయాంశం. ఎందుకంటే పోలీసులు లాకప్ చేసి ఏదైతే పోలీసులు విచారణలో ఒకవేళ కొడితే 1-2 కేసులు ఈ విధంగా చాలా చోట్ల జరిగిన చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే బాడీని మాయం చేసేసి కాల్ చేశారన్న ఆరోపణ నాగరాజుపై ఉంది. దీంతో ఇలాంటి ఎక్కడా చూడలేదు. పోలీసులు చంపేసి కాల్ చేశారన్న ఈ విధంగా ఎక్కడా కూడా దేశంలోనే ఎక్కడా చూడలేదు అనే విమర్శలు పోలీసులపై వినిపిస్తున్న నేపథ్యంలో ఎంత మలుపు చేసుకుంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా సాయి కృష్ణ బాడీ ఎక్కడ ఇచ్చారు, లేకపోతే కాల్ చేశారా, లేకపోతే కాల్ చేస్తే కనుక బూడికి ఇవ్వమని వాళ్ళ అమ్మ అడుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ప్రభుత్వం నుంచి సిట్టు కూడా
సాయి కృష్ణ బాడీ అంశానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో ఏమీ ఇవ్వలేదు అనేది కూడా ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా సాయి కృష్ణ బాడీ గానీ అదేవిధంగా బూడిద గానీ తనకి ఇవ్వాలని తన తల్లి కోరతానే ఇప్పటికీ ఉంది. అదే అంశం మీద ఆమె ఇంకా మరికొన్ని కోణాల్లో కూడా ఆమె కోర్టుని ఇంకా ఆశ్రయించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు. విజయవాడలో కీలకంగా మారిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు సిట్ దూకుడిని పెంచింది. సిఐ నాగరాజ్ తో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్లుగా గుర్తించిన సిట్ అధికారులు వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అజ్ఞాతంలో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న అనుమానిత 2 హెడ్ కానిస్టేబుల్స్ కోసం తీవ్రంగా అధికారులు గాలిస్తున్నారు. వారిని విచారిస్తే ఏదైనా ఆధారాలు దొరుకుతాయనే నమ్మకంతో సిట్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. విజయవాడ 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్పై నిన్న విచారణ జరిగింది. కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ కోసం జిల్లా కమిటీకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది కోర్టు.